2019 నుండి 2024 వరకు ఎక్కడ దాక్కున్నావు, ఇప్పుడు బయటకు వచ్చావు. ఏజ్డ్ అనేవాడు ఇన్స్టాగ్రామ్లో ఫ్యాషన్ షో మానేసి రాజకీయాలు మాట్లాడుతున్నాడు. మాట్లాడేది కాదు, కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శిస్తున్నాడు అనుకోండి. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయింది, ఏమీ చేయలేదు, ఒక్క పథకాన్ని అమలు చేయలేదు. సూపర్ 6 అని చెప్పింది, 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి మహిళకు 1500, ఉచిత గ్యాస్, ఫ్రీ బస్సు అని చెప్పి ఈ 100 రోజుల కాలంలో ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదని చెప్పేసి ఏజ్డ్ అనే యూట్యూబర్ కూటమి ప్రభుత్వాన్ని అయితే విమర్శిస్తున్నాడు. అరే బాబు, కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులే అయింది, 1000 రోజులు కాలేదు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళావు? చదువులు చెప్పే గురువులను మద్యం షాపుల దగ్గర డ్యూటీలు వేసినప్పుడు ఎక్కడికి వెళ్ళావు? సినిమా హాల్స్ ముందు రెవెన్యూ అధికారులను వాచ్మెన్గా డ్యూటీ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళావు? ఏజ్డ్ పవన్ కళ్యాణ్ గారి కూతుర్ని బోరుగడ్డ అనిల్ కుమార్ అనే ఒక గాండు నా కొడుకు రేప్ చేస్తా అని చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళావు? 2019లో గెలిచిన 2020లో అమ్మ ఒడిచ్చారే, అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు నువ్వు? సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి 2019 ఎన్నికల్లో చెప్పారే, రద్దు చేయలేదే, అప్పుడు ఎక్కడికి వెళ్ళావు? పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు, చేయలేదు, అప్పుడు ఎందుకు లేయలేదు నీ గొంతు? 2019లో 2000గా ఉన్న పెన్షన్ని 3000కు పెంచుతా అన్న వైసీపీ ప్రభుత్వం సంవత్సరానికి 250 పెంచిందే, అప్పుడు ఎక్కడికి వెళ్ళావు? అప్పుడు మాట్లాడలేదే, అప్పుడు ఎందుకు బయటికి రాలేదు? భయమా? ఇప్పుడు ఎందుకు వచ్చావు? అంత అలుసా కూటమి ప్రభుత్వం అంటే? పెళ్లి చేసుకున్న వారికి కళ్యాణ లక్ష్మి కానీ, హిందువులకు అలాగే మైనారిటీలకు దుల్హన్ పథకం అని చెప్పి 50,000 ఇస్తా అన్నాడు. 2019లో చెప్పాడు, ఆ పథకాన్ని 2023లో స్టార్ట్ చేశాడే, అప్పటికి ఎక్కడికి వెళ్ళావు? అది కూడా 2023లోనే పెళ్లి చేసుకుంటేనే వస్తుంది, దుల్హన్ పథకమైనా కళ్యాణ లక్ష్మి పథకమైనా అని చెప్పినప్పుడు నువ్వు అప్పుడు ఎక్కడికి వెళ్ళావు? అప్పుడు లేవని నోరు కూటమి ప్రభుత్వం రాగానే ఎందుకు లేస్తూ ఉంది? ఇన్స్టాగ్రామ్లో బట్టల ప్రోగ్రాం కంటిన్యూ చేసుకో. బురద అంటించుకుంటున్నావు రాజకీయాలు మాట్లాడి. వద్దు, నీ ఫ్యాషన్ షో నువ్వు చేసుకో. ఏజ్డ్ కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయింది, 1000 రోజులు కాలేదు. ఇచ్చిన ప్రతి హామీని తీరుస్తారు. వచ్చిన ఒక నెలలో పెన్షన్ 4000 చేశారు. 3000 ఉన్న వికలాంగుల పెన్షన్ 6000 చేశారు. మంచానికి పడిపోయిన రోగుల పెన్షన్ను 5000 నుండి 15,000 చేశారు. అది గుర్తు పెట్టుకుని మాట్లాడు. అంతేగాని ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ని మాత్రం చదవకు.